హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా బ్లాగ్స్. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ పులుసు అనమాట. నేను ఎగ్ రెసిపీస్ని ఒక సిరీస్ లాగా చేయబోతున్నాను, అందులో ఎపిసోడ్ 1. సో దీనికోసం మనకి ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. తర్వాత ఆనియన్స్ 2 కట్ చేసి పెట్టుకున్నాను, అండ్ 2 టమాటో అండ్ 2 మిర్చి అండ్ కొంచెం చింతపండుని నానబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట పులుసు కోసం మనకి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చందమామ దగ్గరగా ఉండేటట్టు ఎగ్ని నేను ఆమ్లెట్ లాగా వేసుకున్నాను. దీని మీద కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకున్నాను అనమాట. ఇది సిమ్లోనే ఉంచాలండి. సిమ్లో ఉంచితేనే చందమామ ఒక దగ్గరగా ఉంటుంది, లేదంటే విడిపోతుంది. సో టర్న్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. 2 వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగే 5 ఎగ్స్ని కూడా మీరు ఆమ్లెట్లో వేసేసుకొని తీసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు సేమ్ కళాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని అందులోనే ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసేసుకొని తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్, మిర్చి అండ్ కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం బాగా వేగాలి, ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాలన్నమాట. ఇలా వేగిన తర్వాత మనం దీంట్లోనే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉన్నాయి కదా, ఆ టమాటో ముక్కల్ని వేసేసుకొని ఈ రెండింటిని బాగా వేగనివ్వాలన్నమాట. ఇట్లా బాగా వేగిన తర్వాత ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి, దీన్ని కలుపుకోవాలి ఇట్లా. తర్వాత ఇందులోనే కొంచెం మసాలా పౌడర్ని యాడ్ చేశాను, అండ్ అదేవిధంగా కొంచెం ధనియాల పౌడర్, పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి. మీకు పులుసు కావాలంటే చింతపండు వాటర్ వేసుకోవచ్చు, లేదంటే చింతపండు వాటర్ ప్లేస్లో నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు మీరు. తర్వాత ఇది కొంచెం రసం మరిగిస్తాం కదా, అట్లా మరిగించాలి ఒక 2 మినిట్స్. మరిగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ వేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ని ఇందులో వేసేసుకోవచ్చు. ఇట్లా వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మన ఎగ్ ఆమ్లెట్ పులుసు రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇది బ్యాచిలర్స్కి, వంట రాని వాళ్ళకి చాలా ఈజీ రెసిపీ అనమాట. తిట్టుకోవద్దు ఎగ్ రెసిపీస్ ఏంటి అని, అండ్ ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.